వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. అందరికీ నమస్కారం. అండ్ నేను ఇవాళ ఒక చేంజ్ కోసం నాకే ఎందుకనో చూపించాలనిపించింది. సో నా దగ్గర ఒక చిన్న కలెక్షన్ అండి, నా దగ్గర చిన్న జ్యువెలరీ కలెక్షన్ ఉంది. సో నేను మీకు చూపిద్దామని అనుకున్నాను. ఒక్కసారి అలా నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా ఒక్కసారి చూసేయండి, సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఇందులో వడ్డానం మినహా అన్నీ సిల్వర్వే. సో ఒక్కసారి చూడండి, వీటిని మెయింటైన్ చేసుకుంటే అచ్చం గోల్డ్ లాగే ఉంటాయి. సో గోల్డ్కి ఏమాత్రం తీసిపోదండి. సిల్వర్లో అంటే మన బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు కొన్ని ఆర్నమెంట్స్ మనం ఆడవాళ్ళం కావాలనుకుంటాం కదా. సో అలా అనుకునే వాళ్ళకి ఇలా సిల్వర్లో మనకి దొరికేస్తున్నాయి కదా. సో ఎవరికైనా నచ్చితే కొనుక్కుంటారని నేను కూడా పెట్టాను. నా దగ్గర ఉన్న చిన్న కలెక్షన్ ఒక్కసారి చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ ద వీడియో. సో ఇక్కడ నా ఫస్ట్ అండ్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఈ లక్ష్మీదేవి అండ్ చాంద్బాలి కాంబినేషన్లో చూసారు కదా. చక్కగా పెద్ద స్టడ్ అండి అది నా 4 ఫింగర్స్ అంత వెడల్పు ఉందంటే 2 ఇంచెస్ పొడవు ఉంటుంది. చాలా పెద్ద ఇయర్ రింగ్స్ ఎంత అందంగా ఉంటాయో తెలుసా. మీరు పెట్టుకున్నారంటే ఇంకా మెడలో ఏం వేసుకోకపోయినా కూడా ఇవి చాలా అందంగా ఉంటాయి. చక్కగా ఒక నల్ల పూసలు వేసుకొని ఇవి పెట్టేసుకొని పెళ్ళికి కూడా వెళ్ళిపోవచ్చు. సో చూసారు కదా, లక్ష్మీదేవి, దాని కింద ఒక ఫ్లవర్ అండ్ దాని కింద ఒక చిన్న సౌత్ సీ పర్ల్ హ్యాంగింగ్, దానికి చాంద్బాలి ఎంత అందంగా ఉన్నాయో కదా. అండ్ కమింగ్ టు మై నెక్స్ట్ ఇయర్ రింగ్స్, దాని వెయిట్ మీకు చెప్పలేదు కదా. అది నాకు వెయిట్ అరౌండ్ 20-25 గ్రామ్స్ పడినట్టుంది అది. సో ఇది ద నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి నేను స్టడ్స్లా తీసుకున్నాను. సో ఇవి కూడా అరౌండ్ నాకు 10 గ్రామ్స్ దాకా పడ్డాయండి. సో ఇది నాకు ఇంకా సీల అవి వెనక పొడవుగా వచ్చింది. సో నేను అది కట్ చేయించుకున్నాను. అండ్ చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఈ సీజెడ్స్ అవి. అండ్ ఈ సౌత్ సీ పర్ల్స్ కూడా ప్యూర్ అండి. సో వాళ్ళు స్టోన్స్కి కూడా చార్జ్ చేస్తారు అండ్ రీసేల్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఏ భయం లేకుండా తీసుకోవచ్చు సిల్వర్ జ్యువెలరీని. సో మళ్ళీ మనం ఇది షోరూంలో ఇచ్చేస్తే సిల్వర్ ఏ కాస్ట్ ఉంటే ఆ కాస్ట్ కడతారు కాబట్టి పెట్టుకున్నన్ని రోజులు పెట్టుకొని మళ్ళీ మార్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది కదా. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. సో ఇలా చిన్నవి కొనుక్కోవచ్చు అండి, సేమ్ గోల్డ్ లాగే ఉంటాయి. కాకపోతే మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకోకపోతే ఆ గోల్డ్ కోటింగ్ పోవచ్చు. సో అప్పుడు మీరు మళ్ళీ వేయించుకోవాలా. 24 క్యారెట్స్ గోల్డ్ ఊదుతారు దాని మీద. సో కమింగ్ టు మై నెక్స్ట్ ఇయర్ రింగ్స్, ఇవి నాకు ఒక 13 అండ్ 14 గ్రామ్స్ దాకా పడినట్టున్నాయి. సో ఇది చిన్న ఇయర్ రింగ్స్ అండి, మీకు అలా కనిపిస్తున్నాయి జూమ్లో. సో 1 ఇంచ్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉంటాయి పెట్టుకుంటే. అండ్ ఇవి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని గోల్డ్లో చేయించుకోండి. ట్రస్ట్ మీ, అవి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి చెవులకి. ఇవి కూడా ఒక కైండ్ ఆఫ్ చాంద్బాలీసే. అండ్ మీరు ఆ చాంద్బాలీని తీసేసి ఆ ఒక్క స్టడ్కి సౌత్ సీ పర్ల్ వేలాడేటట్టుగా అలా కూడా తీసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి, ట్రై చేయండి. అండ్ కమింగ్ టు మై నెక్స్ట్ కలెక్షన్, ఇది గుళ్ళమాల అండి. సో ఇది నేను సౌత్ సీ పర్ల్స్ను నార్మల్ గోల్డ్ కలర్ గుండులు వచ్చేటట్టు తీసుకున్నాను. సో ఈ గుళ్ళు కూడా చూసారా ఎంత చక్కగా క్రాఫ్ట్ చేశారో. సో ఈ సౌత్ సీ పర్ల్స్ కూడా ప్యూర్ అండి. అండ్ ఇలా ఇది చేసినందుకు నాకు 35 గ్రామ్స్ దాకా పడినట్టుంది. సో ఒక్కసారి చూడండి, సేమ్ గోల్డ్ లాగా ఉంటుందండి. సేమ్ గోల్డ్ ఎలా అయితే ఇదే సేమ్ మీరు గోల్డ్లో తీసుకున్నా కూడా ఇలాగే వస్తుంది. చూడండి, ఇందులో గోల్డ్ ఎక్కువ ఉండదు కాబట్టి నాకు పెద్దగా ఎక్కువ వెయిట్ ఏం పడలేదు. సో దీనికి నేను ఈ లాకెట్ పేర్ చేశాను. నేను ఇదే కాదు వేరే లాకెట్ కూడా పేరప్ చేస్తాను. సో ఎంత బాగుంటుందో తెలుసా. మీరు చీరలు కట్టుకున్నప్పుడు ఇలాంటివి వేసుకున్న బాగుంటాయి. అండ్ షేర్వాణి అట్లా వేసుకున్నప్పుడు పిల్లలకు కూడా పెట్టొచ్చు. కాకపోతే లాకెట్ మార్చుకుంటే సరిపోతుంది. మేల్స్కి ఫీమేల్స్కి డిఫరెంట్ లాకెట్స్ ఉంటాయి కదా. సో చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇవన్నీ నేను లోటస్ సిల్వర్ జ్యువెలరీలోనే తీసుకున్నాను. అండ్ నేను తీసుకొని కూడా ఇవి నాకు తెలిసి 1.5 year అవుతుంది అనుకుంటా. మా చెల్లి మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. సో ఇప్పటి వరకు నాకు ఎటువంటి కంప్లైంట్ లేదు. సో ఇవి 8 years వరకు వారంటీ ఇచ్చాడు, కలర్ కూడా ఫేడ్ అవ్వదని. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కలర్ చేంజ్ వస్తే అది కూడా మన మెయింటెనెన్స్ వల్లే అవుతుంది అని చెప్పారు. సో అండ్ కమింగ్ టు మై నెక్స్ట్
మోస్ట్ ఫేవరెట్ నెక్లెస్ అండి. ఎంత అందంగా ఉందో చూసారా? అసలు ఇది నేను మీకు చెప్తున్నప్పుడు కూడా నా కళ్ళు అలా వెలిగిపోతూ ఉన్నాయి. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను నేను ఇది. ఇది నాకు చాలా వెయిట్ పడిందండి. దగ్గర దగ్గర 400 గ్రామ్స్ దాకా ఉంది ఇది. సో నియర్లీ అది 450 గ్రామ్స్ అట్లా పడినట్టుంది. నాకు ఐడియా రావట్లేదు, కానీ 400 చిల్లర పడింది నాకు. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివే, ఎందుకంటే దీంట్లో సీజెడ్స్, కెంపులు, పచ్చలు అవి కూడా ఉన్నాయి కదా. సో ఈ స్టోన్ ఛార్జెస్ కూడా పడ్డాయి నాకు. అండ్ ఇది ఎంత ఇష్టం అంటే నాకు, దీన్ని పద్దకల మధ్య మధ్యలో కూడా నేను వేసుకొని చూసుకుంటూ ఉంటాను, అంత మురిపెంగా. సో ఇది నా ఫేవరెట్ నెక్లెస్. ఒకసారి చూడండి ఎంత చక్కగా చెక్కినట్టుగా ఉంది ఇది. అండ్ దీని వెనుక సైడ్ కూడా చక్కగా క్లోజ్డ్ ఇది ఇచ్చారు. సో ఏ స్టోన్ వదిలేయదండి మీకు. ఒకవేళ వదిలేసినా మీరు అక్కడికి తీసుకెళ్తే రీప్లేస్ చేస్తారు. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. నాకు చాలా ఫేవరెట్ అండి ఇది. పట్టు చీరల మీదకి వేసుకుంటే అందరు ఇంకా మనల్నే చూస్తారు, ఎంత అందంగా ఉంటుందో నెక్లెస్. సో ఇది నాకు గోల్డ్లో కొనుక్కునే అంత బడ్జెట్ లేక నేను సిల్వర్లో కొనుక్కున్నాను. బట్ స్టిల్ నా గోల్డ్ కన్నా కూడా ఇదే ఫేవరెట్ నెక్లెస్. ఎంత బాగుంటుందో అండి అసలుకి పెట్టుకుంటే. అండ్ ఇది చాలా పెద్దగా కూడా ఉంటుంది. ఆ లాకెట్ చూసారు కదా, చాలా హెవీగా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే కమెంట్ చేయండి, నేను చాలా సంతోషపడతాను. సో ఇది కమింగ్ టు మై నెక్స్ట్ వడ్డానం. ఈ వడ్డానం సిల్వర్ కాదు, మిగతావన్నీ సిల్వర్ అండి. బట్ నేను చూపించాలని అనుకున్నాను, బికాజ్ ఇది నేను తీసుకుని 1.5 year అవుతుంది. ఇది కూడా నేను అప్పుడు పెళ్ళికే తీసుకున్నాను. బట్ స్టిల్ నాకు అసలు సింగిల్ కంప్లైంట్ కూడా లేదు. ఎంత అందంగా ఉందో ప్రోడక్ట్. మీకు ఎవరికైనా నచ్చితే తీసుకుంటారని చెప్తున్నాను. ఇది నేను దుల్హన్ జ్యువెలర్స్ అని మీరు చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇది చక్కగా ప్యాక్ చేసి నాకు పంపించారు. వితిన్ 3 days or 4 days నాకు డెలివరీ వచ్చింది నేను ఆర్డర్ పెట్టాక. సో నేను కస్టమైజేషన్ అడిగాను అక్కడ సౌత్ పర్ల్స్ కావాలని. బట్ స్టిల్ వాళ్ళు కొన్ని డేస్ పడతాయి అనేసరికి నేను అవే అడ్జస్ట్ అయ్యి తీసుకున్నాను. అంత నచ్చింది నాకు ఈ వడ్డానం. అండ్ తెచ్చాక కూడా ట్రస్ట్ మీ, నేను ఆ పిక్లో చూసిన దానికన్నా తెచ్చిన తర్వాత ఇంకా నచ్చిపోయింది నాకు. ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుందండి. సో ఇది బ్యాక్ బెల్ట్ కూడా ఎంత స్టర్డీగా ఉందో తెలుసా మీకు. చాలా గట్టిగా ఉంది, ఇట్లా పల్చగా రేకుల్లాగా కాకుండా చాలా గట్టిగా ఉంది. మీరు పెట్టుకుంటే కూడా ఎంత స్టిఫ్గా ఉంటుందో, చక్కగా అందంగా ఉంటుంది మీ నడుంకి. ఆ క్రాఫ్ట్స్మెన్షిప్ చూడండి అసలు ఎంత చక్కగా చెక్కినట్టుగా. అండ్ దీనికి ఇక్కడ లాకెట్ ఇచ్చారు. ఈ లాకెట్ కూడా వెనక డిటాచబుల్ అనుకుంటా అండి, ఒక మెలికలాగా వేసి ఉంటుంది. సో చూడండి అందరూ, ఇది నా చిన్న కలెక్షన్. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అందరూ చూసి నాకు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. నా టేస్ట్ ఎలా ఉందో నాకు కూడా తెలుస్తుంది కదా.